బీఆర్ఎస్ పార్టీకి వత్తాసు పలుకుతున్న ప్రభుత్వ అధికారులు పథకాల కోసమే పార్టీలను మారమంటున్నారు. ఓట్లు దండుకోవడం కోసమే పథకాలను ప్రవేశపెడుతున్న బీఆర్ఎస్ పార్టీ గత 4 సంవత్సరాల నుంచి పథకాలను ఎందుకు ప్రవేశపెట్టలేదు? ఎమ్మెల్యే సీతక్కను ఓడించాలని దొంగతనంగా పథకాలు అమలు చేస్తున్నారు. టీఆర్ఎస్ నాయకునిగా చెప్పుకున్నటువంటి టీఆర్ఎస్ నాయకుడిగా చెప్పుకొని తిరుగుతున్నటువంటి ఈసం కమలమ్మ స్వామి ఇంకా ఏంటంటే ఈసం స్వామి వైస్ చైర్మన్ ఎస్సీ రిజర్వేషన్లో వైస్ చైర్మన్ అయింది పిఎస్సిఎస్లో. అయితే అదే ఎస్సీ రిజర్వ్లో వైస్ చైర్మన్ అయింది పిఎస్సిఎస్లో. ఎస్టీ రిజర్వేషన్లో అటువైపు పట్టా పొందింది. మనం చూసుకుంటాం. ఆ తర్వాత గెలుపుకోవడం ఎవరు వచ్చినా మళ్ళీ షేకాండ్ ఇచ్చుకుంటాం, చెప్పుకుంటాం, ఆల్ ద బెస్ట్ ఆఫ్ లక్ చెప్పుకుంటాం, లేదా శుభాకాంక్షలు చెప్పుకుంటాం. తర్వాత మళ్ళీ అందరం అంటే కలిసిపోతాం. రాజకీయాలు అంటే కూడా అక్కడే ఉండాలని నేను అంటాను. ఎందుకంటే ఆడేటప్పుడే రాజకీయం, అంత ప్రజలంతా మన వాళ్ళే, జనాలంతా మన వాళ్ళే, అట్లా ఉండాలి. కక్షలు, కార్పణ్యాలు, కుట్రలు, కుతంత్రాలు ఉంటే సమాజం బాగుపడదు, సమాజం చీలిపోతుంది. అట్లనే క్రీడాకారులు కూడా, క్రీడలు అంటే ఆటలు అంటేనే ఒక పోటీ అంటే టెన్షన్, అవునా కదా? సరదాల మధ్య ఉన్నటువంటి టెన్షన్, పోటీ పెట్టుకున్నాం. సరదాకు ఒక పోటీ ఎందుకు పెట్టుకున్నాం అంటే మనలో ఉన్నటువంటి టాలెంట్ బయటికి తీసుకోవడం కోసం పోటీ పెట్టుకున్నాం. ఈ 2 days మీరందరూ కూడా కొన్ని ఇబ్బందులు ఫుడ్ మంచిగా లేకుండా, లేకుంటే వాటర్ లేకుండా అనేక కష్టాలు అధిగమించి మీరు ఈ రోజు వరకు వాడుతూ పాడుతూ మన యొక్క ములుగు జిల్లాకు మంచి పేరు తీసుకొచ్చే విధంగా కృషి చేసినటువంటి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ రేపు డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా రాష్ట్ర స్థాయిలో సెలెక్ట్ అయ్యేటువంటి వారికి కూడా మా యొక్క తోడ్పాటు సహకారం ఉంటుందని తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా టీచర్స్ కూడా కలవడం జరిగింది. టీచర్ల కోసం మొన్న కూడా కొత్తగూడెం, గంగారం, గూడూరు గేమ్స్ అయినప్పుడు కూడా నేనే మరి ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అక్కడ డిస్ట్రిక్ట్ లెవెల్ వెళ్ళేటువంటి పిల్లలకు కూడా కొత్త యూనిఫామ్స్ కూడా మేమే ఇవ్వడం జరిగింది. ఈ రోజు కూడా 50-60 సంవత్సరాల నుంచి ముస్లిం పేద కుటుంబాలు 2 కుటుంబాలు 3 కుటుంబాలు బతాయి. అక్కడ బతికేటువంటి కుటుంబాలు అక్కడ పోడు వ్యవసాయం దరిదాపు 40-50 సంవత్సరాల నుంచి వెళ్ళి పోడు వ్యవసాయం తీసుకొని బతా ఉన్నారు. అయితే అక్కడ ఫారెస్ట్ క్వార్టర్ ఉంటుంది. అక్కడ ఫారెస్ట్ క్వార్టర్ అనేది అక్కడ కట్టున్నది. ఆ ఫారెస్ట్ క్వార్టరు డిస్మెటల్ చేసేసి స్వామి సారు ఆ ఫారెస్ట్ క్వార్టర్ ఉన్న స్థలంలో ఈయన ఇల్లు నిర్మించుకున్నాడు. అయితే ఫారెస్ట్ వాళ్ళు తిరుగుబాటు చేయంగానే ఈ యొక్క పేద ముస్లింలు సాగు చేస్తున్నటువంటి భూమి ఇదే మీ ఫారెస్ట్ భూమి అని చెప్పేసి ఆయన కట్టుకున్న ఇల్లే ఫారెస్ట్ క్వార్టర్ ఉన్నది. దాన్ని డిస్మెటల్ చేసి ఈయన ఇల్లు కట్టుకున్నాడు. ఎప్పుడైతే ఈయన ఇల్లుకు ప్రమాదం ఏర్పడుతుందని చెప్పేసి ఈ యొక్క పేద ముస్లింలు దున్నుకునేటువంటి భూమిని ఫారెస్ట్లో గొప్పచెప్పడం జరిగింది. సర్పంచ్ గారు అక్కడ ఉండి, ఈయన ఆమె ఈశ్వర స్వామి సార్ వాళ్ళ భార్య, వీళ్ళందరూ ఉండి వాళ్ళ నోట్లో మట్టి కొట్టిర్రు. వాళ్ళు ఎప్పటి నుంచో కాదు చేసుకున్నటువంటి భూమి మీద. కాబట్టి దీని మీద కూడా ఈ యొక్క ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు తెలుసు మొత్తం. అయినా కానీ ప్రభుత్వ పెద్దలు, మంత్రులు, ఎమ్మెల్యేల ఒత్తిడితోని పేద ముస్లిం కుటుంబాల అక్కడి నుంచి ఎల్లగొట్టి వాళ్ళ దాంట్లో ఇలా ఫారెస్ట్ వాళ్ళు క్వార్టర్లు కడతా ఉన్నారు. అదే ఫారెస్ట్ క్వార్టర్ ఉన్న స్థలంలో ఈ ఇల్లు కట్టుకుంటే ఆయన ఏ మాత్రం కూడా అనలేదు. ఆయన ఏ మాత్రం కూడా అంచెలు వెళ్ళిపోమని కానీ ప్రశ్నించడం కానీ జరగలేదు. కాబట్టి ఇలాంటి అన్యాయాలు, దుర్మార్గాలు చేస్తున్నటువంటి వాళ్ళ మీద ప్రభుత్వ పరంగా కలెక్టర్ గారు తప్పకుండా చర్యలు గైకొనాలని చెప్పేసి కూడా ఈ మీడియా సమావేశం ద్వారా కలెక్టర్ గారికి అప్పీల్ చేస్తూ ఉన్నాం. కాబట్టి అప్పీల్ చేస్తున్నాం, దాని చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఉన్నాం. తదుపరి కార్యక్రమానికి సంబంధించి మేము కూడా దాని మీద ఏ విధంగా కార్యాచరణ రూపొందించాలని కూడా రూపొందిస్తాం. కాబట్టి ఇవాళ ఏది ఉన్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వ పథకాలు అనేది కూడా నిష్పక్షపాతంగా జరుగుతలేవు, పక్షపాత ధోరణితో జరుగుతున్నాయి. కాబట్టి ఇక్కడ సీతక్కను, ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సీతక్కను టార్గెట్ చేసి ఇవాళ అధికార పార్టీ వాళ్ళు సీతక్కను ఏ విధంగా ఇక్కడ ఓడించడం కోసం ప్రయత్నం చేయాలని చెప్పేసి చూస్తూ ఉన్నారు. వాళ్ళ యొక్క కుట్రలు, కుతంత్రాలన్నింటినీ కూడా ఇక్కడ ములుగు ప్రాంత ప్రజానీకం కానీ, కొత్తగూడ గంగారం ప్రజలు కానీ ముక్త కంఠంతో తిప్పి తరిమి కొడతారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా ఓట్ల స్కీములు, ప్రజలందరూ కూడా ఈ యొక్క
అధికార పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు చేసేటువంటి ఈ యొక్క మోసపూరితమైనటువంటి వాగ్దానాలని నమ్మవద్దని చెప్పేసి మరొక్కసారి ప్రజలందరూ కూడా ఆలోచించాలి. మనల్ని మోసం చేసి మళ్ళొక్కసారి ఓట్లు దండుకోవటం కోసమే వీళ్ళు ఇవాళ గ్రామాలలో పడి మా కండవ కప్పుకోండి, మీకు ఈ బంధిస్తాం ఆ బంధిస్తాం అని చెప్పేసి మనల్ని మోసం చేయడానికే వస్తున్నారు. కాబట్టి ఇవన్నిటిని కూడా మనం ఖండించాలి. తప్పకుండా వీళ్ళని నిలదీయాలి. గ్రామాలలోకి వస్తే మనకి ఇల్లు ఎన్నులు మన గ్రామాలకి మన ఇళ్లకి ఎందుకు రావాలి? కాబట్టి మీరందరూ కూడా ఈ మోసాలని మనం పసిగట్టి తప్పకుండా ఎప్పటికప్పుడు తిప్పుకొట్టాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పేసి ప్రజలందరినీ కూడా మేము కోరటం జరుగుతూ ఉంది. అప్రమత్తంగా ఉండాలి. ఈ యొక్క ప్రభుత్వ పెద్దలు, ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులు చేసేటువంటి కుట్రలు కుతంత్రాలని ఎప్పటికప్పుడు తిప్పికొట్టాల్సిన అవసరం, బాధ్యత ప్రజలందరి మీద ఉంది, పార్టీ శ్రేణుల మీద ఉందని చెప్పేసి కూడా ఈ పత్రిక మీడియా సమావేశం ద్వారా నేను తెలియడం జరుగుతూ ఉంది. అదేవిధంగా డైరెక్టర్గా, వైస్ చైర్మన్గా కొనసాగుతూ ఉంది. ఇవాళ మళ్ళీ దళిత బంధుకు కూడా ఎంపిక చేసినటువంటి పరిస్థితి. కాబట్టి ఈ యొక్క రెండో విడత దళిత బంధు ఏదైతే ఉన్నదో ఆ దళిత బంధును లిస్టు మొత్తం కూడా పూర్తిగా రద్దు చేయాలని చెప్పేసి కూడా ఉన్నాం. ఇంకోటి కూడా ఎస్సీ అయితేనో అటుపోయి ఎస్సీ రిజర్వేషన్ పొందుతుంది, మళ్ళీ ఎస్టీ అయితేనో ఇటు అటువైపుల పట్టా పొందుతుంది. అంటే ఎస్టీగా కొనసాగుతుందా లేకపోతే ఎస్సీగా కొనసాగుతుందా? కాబట్టి ఎటు అవకాశం వస్తే అటే వీళ్ళు ఉపయోగించుకుంటా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వాన్ని చీట్ చేస్తా ఉన్నారు. కాబట్టి చెందిన ఆమె కాబట్టి ఎస్సీ సామాజిక వర్గానికి చెందినప్పుడు ఎస్సీ రిజర్వేషన్ పొందాలి, మీకు కాదంటలేవు. కానీ ఎస్టీ రిజర్వేషన్ కూడా పొందుతుంది. అంటే ప్రభుత్వాన్ని చీట్ చేస్తూ ఉన్నారు వీళ్ళు. కాబట్టి వీళ్ళ మీద క్రిమినల్ కేసు కూడా పెట్టాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది కలెక్టర్ గారు స్పందించాలి దీని మీద. ఎస్టీగానే ఆయన కలెక్టర్ సంతకం పెట్టించిండు ఈ యొక్క అటు వ్యక్తుల బుక్ మీద. కలెక్టర్ కానీ, డిఎఫ్ఓ కానీ, పిఓ ఐటీడీఏ గారు కానీ కూడా ఇటు అటు వ్యక్తుల బుక్ పొందిండు. ఎస్సీగా మళ్ళీ దళిత బంధు కోసం అప్లై చేసుకున్నాడు. ఆ లిస్టులో కూడా రెండో సీరియల్ నెంబర్లో ఉన్నది ఆమె పేరు ఎస్సీగా. టీఎస్సీఎస్లో కూడా ఎస్సీ డైరెక్టర్. మీరు పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి దీని మీద దర్యాప్తు చేయాలని చెప్పేసి కలెక్టర్ గారిని మేము కోరుతా ఉన్నాం.